తీసుకొస్తాయి ఇవి. और जो मेरी उन्नति हो रही होती है, जिस पुरुषार्थ के पथ पर मैं होती हूँ, वहाँ पर आके स्टॉप कर देती है. ఎందులో నేను ఉన్నతిలోకి వెళ్తున్నానో, ఏ పురుషార్థ మార్గంలో నేను ముందుకు వెళ్తున్నానో అక్కడ ఆపేస్తూ ఉంటాయి ఇవి. आपने सुना होगा तानसेन के दरबार में, तानसेन नहीं, किसका दरबार? बीरबल का दरबार, अकबर का, अकबर का दरबार में, अकबर के दरबार में 9 रत्न थे और वो अपने एकाग्रता के आधार से आग जगा सकते थे. अकबर एकाग्रता के आधार से गीत गा के वर्षा ला सकते थे. कलयुग के, हम तो संगम युग बाबा के हैं. అక్బర్ యొక్క దర్బారులో 9 మంది రత్నాలు ఉండేవారట. వాళ్ళు తమ ఏకాగ్రతతో దీపం వెలిగించేసేవారు, ఒక పాట పాడి వర్షం కురిపించేసేవారు తమ ఏకాగ్రత శక్తితో. వాళ్ళు కలియుగం వాళ్ళు, మనము సంగమ యుగం వాళ్ళము. और कुछ नहीं वो देखते थे, फुल्ली एकाग्र. इस जमाने में यूरी गैलर है లండన్ में. ఇంకేం చూసేవారు కాదు, కేవలం ఏకాగ్రతతో అది చేసేవారు. जो केवल एकाग्रता के बल से चाबी मोड़ सकता है. అలాగే ఈ రోజుల్లో కూడా లండన్లో యూరీ గ్యాలర్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన తన ఏకాగ్రతతో తాళం చెవిని వంచేస్తారు, సంకల్పం చేసి. रुकी हुई घड़ी को चला सकता है. ఆగిపోయి ఉన్న గడియారాన్ని తిప్పగలరు. मूली के बीज से स्प्राउट कर सकता है. విత్తనాల్ని మొలకెత్తగలరు. मैंने आंखों देखी ये फिल्म. నేను ఆ ఫిలింని చూశాను కళ్ళతో. उसने सभा से लोगों को बुलाया. సభలో ఉన్నటువంటి వాళ్ళని పిలిచారు ఆయన. सामने मूली के बीज रखे ఎదురుగా విత్తనాలు ఉంచారు. और सबको कहा, एक ही वॉइस में, एक ही संकल्प में, एक ही आवाज से बोलो, स्प्राउट स्प्राउट स्प्राउट. थोड़ी देर बोला और सच में वो बीज जो थे वो निकल पड़े. ఆ వచ్చిన వాళ్ళకి చెప్పారట, కొన్ని విత్తనాలు ఎదురుగా ఉంచి మీరందరూ ఒకే స్వరంతో, ఒకే సంకల్పంతో, ఒకే ధ్వనితో చెప్పండి, మొలకెత్తు 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 అని. కొన్ని క్షణాల్లోనే అక్కడ మొలక వచ్చేసింది. ऐसे ही रुकी हुई घड़ी को बोला, मूव मूव मूव, वो चल पड़ी. అలాగే గడియారానికి చెప్పారు, కదులు 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 అని. ఆ గడియారం ముళ్ళు కదలడం మొదలుపెట్టింది. ये पूरा इसका वीडियो बनाया था. ఇదంతా వీడియో తీశారు. वो कर सकता है. हम तो पवित्र प्यारे बाबा के लाडले बच्चे हैं. వాళ్ళే చేయగలుగుతున్నారు. మనం పవిత్రమైన వాళ్ళము, బాబాకి ప్రియమైనటువంటి గారాబమైన పిల్లలం మనం. क्या हम नहीं कर सकते? మనం చేయలేమా? नहीं कर सकते? చేయలేమా? कर सकते हैं ना. చేయగలం కదా. इसलिए अपनी सिद्धि स्वरूप होने के लिए एकाग्रता की शक्ति के ऊपर अटेंशन दो. సిద్ధి స్వరూపంగా అవ్వడానికి ఏకాగ్రత శక్తి పైన అటెన్షన్ ఉండాలి. आपने देखा होगा, दादी अगर बैठी है और कोई इधर उधर देखता है तो दादी क्या करती है?
మీరు చూసే ఉంటారు, దాది కూర్చుని ఉండగా ఎవరైనా ఇటు అటు చూస్తున్నారనుకోండి, అప్పుడు దాది ఏం చేసేవారు? वहाँ क्या देख रहे हो, इधर देखो। అటేం చూస్తున్నారు, ఇటు చూడండి అనేవారు. दादी जानकी बोलती है ना, జానకి దాది అలా అంటారు కదా. कोई आया, वो आ रहा है भाई, आप उसको क्यों देख रहे हो? ఎవరైనా అటు వస్తున్నారనుకోండి, వాళ్ళు వస్తున్నారు, మీరు जो आ అటెందుకు रहा है जा చూస్తున్నారు? रहा है अपने आप करेगा। వస్తున్నారు, వెళ్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. आपको ड्यूटी, गुलजार दाई तो कहती है आपको ड्यूटी दी है क्या उसको बिठाने की? గుల్జార్ దాది అంటారట, మీకు ఏమన్నా వాళ్ళని చూడమని డ్యూటీ ఇచ్చారా? तो आंख वहां क्यों गई? అటెందుకు వెళ్ళారు? बाबा, ब्रह्मा बाबा ये बातें चेक कराता था। దృష్టి అటెందుకు వెళ్తోంది? బాబా, బ్రహ్మ బాబా ఇది చెక్ చేసుకోమనేవారు. बच्चे, तुम्हारी आंख इधर उधर नहीं जानी चाहिए। పిల్లలు, మీ కళ్ళు ఇటు అటు వెళ్ళకూడదు. बुद्धि एकाग्र होगी तो आंखें भी एकाग्र होंगी। బుద్ధి ఏకాగ్రమైనట్లయితే కళ్ళు కూడా ఏకాగ్రం అవుతాయి. नहीं तो इधर उधर देखते, లేదంటే ఇటు అటు और చూస్తూ आपने ఉంటాయి. अनुभव किया होगा, इधर उधर देख रहे हैं, आप उनसे पूछो क्या पॉइंट सुना? ఇటు అటు చూస్తున్న వాళ్ళని మీరు అడగండి, ఏం పాయింట్ విన్నారు అని. वो पॉइंट लास्ट वाला जो कान में गया ना, वो सुना देंगे। इसके पहले क्या था? ओम शांति। లాస్ట్ ఏదైతే చెవిలో పడిందో అదొకటే ఉంటుంది. దాని ముందు ఏం చెప్పారు అంటే माना చెప్పలేరు. एकाग्र नहीं। అంటే ఏకాగ్రం అవ్వలేదు. आंख देख रही है, मन भाग रहा है। కళ్ళు చూస్తున్నాయి, మనసు పరిగెడుతోంది. इस पर अटेंशन देना है। దానిపైనే అటెన్షన్ పెట్టాలి, మనసు పైన. ठीक है, అంతేనా? अभी करेंगे अभ्यास, ఇప్పుడు అభ్యాసం చేద్దామా? अनुभव करेंगे। అనుభవం చేసుకుందామా? चलो सब एक बारी खड़े होकर के स्ट्रेच कर लो। అందరూ ఒకసారి లేచి నుంచుని చేతులు పైకి చాపి కాళ్ళు వేళ్ళ పైన నిలబడి స్ట్రెచ్ చేసుకోండి అందరూ. हाँ कर लीजिए। अब एक दो को मुस्कुरा के दृष्टि दो। ఒకరినొకరు చిరునవ్వుతో దృష్టి ఇచ్చుకోండి. एक दूसरे को दृष्टि दो। ఒకరి వైపు ఒకరు తిరగండి, తిరిగి చిరునవ్వుతో దృష్టి ఇచ్చుకోండి. दृष्टि दो, प्यार से दृष्टि दो। ప్రేమతో దృష్టి ఇవ్వండి. हम दैवी राजकुमार राजकुमारियां हैं, మనం దైవీ రాజకుమారి రాజకుమారులము, साहबजादे साहबजादियां हैं। दृष्टि दो। దృష్టి ఇచ్చి పుచ్చుకోండి. आप भी पीछे मुड़ो भाई, देखो वो भाई बेचारा अकेला है। ఒక్కరు ఎవరున్నారో వాళ్ళు వెనక్కి తిరిగి ఎవరో ఒకరిని చూసుకోండి. परम धाम वासी हूँ, పరంధామ వాసిని, क्षमा शिव बाबा के सामने हूँ। శరీరం నుండి పూర్తిగా అతీతమయ్యి कोई का बाबा शरीर किसी को टच नहीं करे। టచ్ అవ్వకుండా కూర్చోండి. एकदम मैं आत्मा ज्योति बिंदु इस शरीर रूपी मंदिर में चमक रही हूँ। నేను ఆత్మ జ్యోతిర్బిందువును ఈ శరీర రూపీ మందిరంలో మెరుస్తూ ఉన్నాను.
ओम शांति। ओम शांति। मेरा लौकिक नाम जैसे बताया मधुबेन है और मेरा भाग्य रहा कि मैं बाल्यकाल से ही बाबा की बच्ची बनी। मात्र मेरी एज 1.5 वर्ष या 2 वर्ष थी जब हमारी लौकिक माताजी इस ज्ञान में चली। तो वो लोग पाकिस्तान से बिलोंग करते थे और दिल्ली में जब ट्रांसफ़र हुए तो हम 3 लौकिक भाई बहनें हैं और हम सबका जन्म दिल्ली में ही हुआ और सेवा केंद्र भी जहाँ से पालना ली, जहाँ जन्म हुआ, वो दिल्ली का सेंट्रल प्लेस करोल बाग है, वहाँ पर ही रहा। లౌకిక పేరు విన్నారు కదా మధు. అయితే దీది చిన్నప్పటి నుండి జ్ఞానంలో ఉన్నారు. దీది అంటే వీళ్ళది పాకిస్తాన్ నుండి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. అయితే వీళ్ళు చిన్న అంటే దీది జన్మ పుట్టేది కూడా ఢిల్లీలోనే వీళ్ళకి. అయితే ముందుగా వాళ్ళ అమ్మా నాన్న జ్ఞానంలోకి వచ్చారు. అయితే సెంటర్కి దగ్గరగానే కరోల్ బర్గా అక్కడ సేవా కేంద్రకి దగ్గరలోనే ఉండేవాళ్ళు. అయితే చిన్నప్పటి నుంచి నాకు సెంటర్లోనే పాలన అంటే 1.5-2 సంవత్సరాలు అంత ఏజ్లో వీళ్ళు జ్ఞానంలోకి వచ్చారు. तो हमारा भाग्य रहा, हमारी लौकिक माताजी बहुत भक्ति करते थे और भक्ति करते हुए श्री कृष्ण भागवत ज़्यादा पढ़ते थे। और लौकिक में जैसे कन्याओं को, माताओं को भावना होती है कि हमारी मैरिज होगी तो जो भी बच्चा होगा वो कैसा होगा, तो हमारे जन्म से पहले ही कल्पना कर ली थी कि अगर हमारी बेटी होगी तो हम श्री कृष्ण को देंगे। तो जन्म से पहले ये संकल्प था। तो हमारा लौकिक भाई हुआ, फिर हमारी लौकिक बहन हुई और संकल्प था कि मुझे अपनी बच्ची श्री कृष्ण को देनी है, क्योंकि शास्त्रों में सुना था कि माताओं ने, कईयों ने अपने बच्चे जो हैं कन्याएं कृष्ण को दान में दी थी, तो हम भी देंगे ऐसा संकल्प किया था। तो हमारे जन्म के बाद ही हमारी मम्मी, थोड़ा समय हुआ था, 1-1.5 साल की मेरी आयु थी। मैं सिस्टर सारा बता देती हूँ फिर आप कर देना। तो साथ चाहिए क्या? हाँ तो बता देती हूँ, तो समझ में हिंदी तो कईयों को आ ही रहा होगा। तो हमारी मम्मी मंदिर में गई ऐसे ही, तो जैसे बाबा मुरली में कहते हैं कि बच्चे आपके भक्त, मेरे भक्त मंदिरों में मिलेंगे। तो हमारी मम्मी मंदिर से पूजा करके जैसे ही बाहर निकली, हमारी लौकिक नानी भी थी, तो उनको अचानक एक माता मिली और वो बोलती है आपको देवी का दर्शन करना है। तो हमारी लौकिक मम्मी को एकदम से करंट लगा कि कलयुग में और देवियाँ कहाँ से आई। అంటే చాలా భక్తి చేసేవారు, కృష్ణుడు భక్తురాలామె. అయితే ఆమె పుట్టేటప్పుడు ముందుగానే సంకల్పం చేశారంటే ఒకవేళ నాకు కుమార్తెగాని పుట్టినట్లయితే ఆమెకి కృష్ణుడికి సమర్పిస్తాను అని. ఎందుకంటే చాలామంది మాతలకి భావన ఉంటుంది కదా భక్తిలో కూడా, ఒకవేళ అమ్మాయి పుట్టినట్లయితే కృష్ణునికి దానంగా, కనుక ఇది నాకు సౌభాగ్యము. అయితే వీళ్ళ అమ్మగారు ఒకసారి గుడికి వెళ్ళారంటే, గుడికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక మాతాజీ కలిసి చెప్పారంట, ఇలాగే దేవీలు వచ్చారు, ఆ దేవీలతో మీరు కలుస్తారా. అయితే ఆమెకు ఆశ్చర్యం అనిపించిందంటే, ఇదేంటి దేవీలు రావడం ఏంటి, అయితే పదండి నేను ఆ దేవీలతో కలుస్తాను అని వాళ్ళ అమ్మగారు వెళ్ళారు అంటున్నారు. అప్పటికి అంటే దీది ఆయుష్ 1 సంవత్సరంన్నర అన్నమాట. तो जब हमारी लौकिक मम्मी गई तो उन दिनों में ब्रिजमोहन भाई साहब, जो हमारी संस्था के आजकल प्रिंसिपल सेक्रेटरी हैं, उनके लौकिक घर में आश्रम खुला था और वो करोल बाग में ही था। और वहाँ पर मम्मा बाबा आते थे, बहुत साकार में भी बाबा आए और मम्मा भी आई। तो सबसे पहले वहाँ पर जो बड़ी दादी, जो संस्था की चीफ प्रकाशमणि दादी जी, आप में से कितने लोगों ने देखा हुआ है प्रकाशमणि दादी जी को? మీలో ఎంతమంది చూస్తారు అని అడుగుతున్నారు.
अच्छा, बहुत थोड़े लोग हैं, इसका मतलब और बाद में आए हैं? जी जी। अच्छा, तो आप सभी नए बाबा के बच्चे हैं, आपको भी मुबारक है। लेकिन हमें आपको अभी ज्ञान में कितना समय हुआ, लेकिन हमने बचपन से ही दादियों के साथ में रहे, तो जैसे बड़ी दादी को हमारी लौकिक माँ ने देखा, बहुत सिंपल ड्रेस, बाल खुले हुए, ये साड़ी पहनी हुई और उसमें भी जैसे पैच, यज्ञ का बैगरी पार्ट था, बहुत सिंपल, जैसे फटा हुआ कपड़ा होता है उसको सी के पहना जाता है, ऐसे देखा। लेकिन चेहरे पर नैनों में इतनी रूहानियत देखी जो सचमुच लगा कि वो सजी सजाई वो देवी नहीं, ये सच में देवी हैं जो त्याग तपस्या की मूर्त है। और हमको बड़ी दादी की गोद में डाल दिया कि आज से ये आपकी है। దీది అంటున్నారు అప్పుడు అంటే బ్రిస్మోహన్ భాయ్ ఉన్నారు కదా, బ్రిస్మోహన్ భాయ్ వాళ్ళ ఇంటిలోనే సెంటర్ తెరిచారంట కరోల్ బర్గా. అయితే అక్కడ వాళ్ళ అమ్మగారు దాది ప్రకాష్ మణిజీ అక్కడ సేవా కేంద్రంలో ఉండేవారు. అక్కి అంటున్నారు దాది ఎంత సింపుల్గా ఉండేవారంటే వేసుకునే ఆ చీర కుట్టు అతుకులు అనమాట, అతుకులు ఉండేది, అతుకులు చీర. ఎందుకంటే ఆ సమయంలో బెగ్గర పాత్ర అనేది నడిచింది. అయితే దాది వాళ్ళు జుట్టు అంటే ఇప్పే ఉండేది, కానీ ఎంత సాధారణతలో కూడా వాళ్ళ అమ్మగారిని చూసేటప్పుడు, వాళ్ళ అమ్మగారు దాదిని చూసేటప్పుడు ఒక సాక్షాత్ దేవి అనిపించిందంట. ఆ దేవి కాదు, అసలైన దేవి అప్పుడు ఎప్పుడైతే ఆమెకి అంటే దాది ముఖంలో ఆ ప్రకాశం, ఆ దైవత్వం చూసేటప్పటికి ఈ చిన్న అమ్మాయి ఉంది కదా, ఈమెని ఆమె ఒడిలో పెట్టేశారంట. तो उन दिनों में चित्र नहीं थे, उन दिनों में चित्र नहीं थे, केवल एक कैलेंडर था जो भक्ति का शिव और शंकर एक दिखाया हुआ है ना। तो दादी ने हमारी लौकिक माँ से पूछा शिव और शंकर एक हैं या अलग अलग हैं? तो हमारी मम्मी ने भक्ति के हिसाब से बोला एक ही हैं, लेकिन फिर दादी ने डिफाइन किया कि नहीं ये दोनों अलग अलग हैं। तो बड़ा नया ज्ञान लगा कि अब तक तो हम दोनों को एक मान रहे थे और अभी ये कह रहे हैं कि अलग है, लेकिन मन ने स्वीकार कर लिया कि शिव बाबा अलग है और शंकर अलग है। అయితే అక్కడికి వెళ్ళాక దాది అంటే ఇప్పుడంటే ఫోటోలు అన్నీ పెడుతున్నాం కదా, అప్పుడు శివుడు శంకరుడు యొక్క క్యాలెండర్ ఉండేదంట. అయితే మదర్ వెళ్ళాక ఆ దాది అడిగారంట వీళ్ళిద్దరు ఒకటేనా లేకపోతే వేరు వేరుగా. అయితే ఆమెకి భక్తి ఉంది కనుక ఆ లెక్క ప్రకారంగా ఒకటే అని చెప్పారంట. అప్పుడు దాది అన్నారంట శివుడు వేరు శంకరుడు వేరు అని చెప్పారు అంటున్నారు. और पूछा आपको ज्ञान अच्छा लगा, आप कल आएंगे? तो हमारी मम्मी ने पूछा कितने बजे आना है? बोला हम लोग तो 4 बजे उठते हैं, आप 5 बजे आ जाना. అయితే అప్పుడు అడిగారంట దాది, ప్రకాష్ మణి దాదీసి అనమాట. అందరు భోజనాలు అయిపోయినట్టుని ఇంకా కాలేదా? ఇప్పుడు అంతిమ సమయంలో మనమంతా కూడా ఏం చేయాలని బాబా మనందరికీ ప్రికాషన్ ఇస్తున్నారు. ఏం చేయమని ప్రికాషన్ ఇస్తున్నారు బాబా మనకు? అంతిమ సమయం కదా. పురుషార్థం చేయండి, పురుషార్థం చేయండి. ఆ పురుషార్థంలో ఏం ముఖ్యంగా చెయ్యాలి? బాబాని జ్ఞాపకం చేయాలి. బాబాని జ్ఞాపకం చేయడం ఎందుకు అనే ప్రశ్న వచ్చేసరికి మన మీద చాలా పాపభారం ఉంది. ఇవన్నీ తెలిసిన విషయాలే మనందరికీ. కానీ బాబాను జ్ఞాపకం చేయడం అనేది ఎవరెవరు ఎలా తీసుకుంటున్నారు అనేదే ఇక్కడ విషయం. మన బ్రాహ్మణ పరివారంలో శివబాబా వచ్చిన దగ్గర నుండి మనం గమనిస్తూ ఉంటే ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? ఎన్ని సంవత్సరాలు? ఎవరు మాట్లాడడం లేదేంటి? 80 సంవత్సరాలు అయిపోతుంది. రేపు శివరాత్రికి 80 కంప్లీట్ అవుతాయేమో. 80 సంవత్సరాల్లో
4 తరాలు నడిచినాయి. 4 తరాలు. హలో. మొదటి తరం ఆదిరత్నాలు, అంటే బాబా దగ్గర వాళ్ళు కరాచీలో అంటే పాకిస్తాన్లో వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళల్లో కూడా స్టేజెస్ ఉన్నాయి. వాళ్ళల్లో కూడా ఎంతోమంది వచ్చారు. చివరికి కొంతమంది మాత్రమే ఇక్కడికి ఇండియాకి రాగలిగారు. ఆ ఇండియాకి వచ్చిన తర్వాత కూడా చాలామంది జారిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత 2వ తరం బాబా ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఏ విధంగా స్వీకరించారు అనే దానికి మనం అర్థం చేసుకుంటే దానిలో కూడా స్టేజెస్ ఉన్నాయి. సతో రజో తమో. ఆ తరం కొంచెం సేవ గురించి పునాది వేయడానికి పనికొచ్చారు. ఆ తర్వాత 3వ తరం కూడా వచ్చారు. అంటే బెగ్గరీ పాట అయిపోయేసరికి 2వ తరం, అంటే బాబా ఆవుకు వచ్చిన తర్వాత ఎంతమంది ఆత్మలు వచ్చారు, ముఖ్యమైన వాళ్ళు మనం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. వాళ్ళు ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా వీళ్ళంతా కూడాను బెగ్గరీ పాటలో తర్వాత వచ్చినటువంటి వాళ్ళంతా సేవ కోసం పునాది వేసినారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా ఇంచుమించు జోన్ ఇన్ఛార్జీలుగా ఉన్నారు వాళ్ళంతా. ఆ తర్వాత 3వ తరం వచ్చారు. వాళ్ళతో కలిసి నిమిత్తమైన వాళ్ళు, అంటే ఫస్ట్ తరం వాళ్ళు నిరాధారంగా నడిచారు. నిరాధారం అంటే కేవలం బాబా తప్ప ఎవరు ఆధారం లేకుండా నడవడం అన్నమాట. బాబా తప్ప ఎవరూ లేరు అనుకుని నడిచిన వాళ్ళు మిగిలిపోయారు. మరి మీరు ఫస్ట్ క్వాలిటీలో వస్తారా? 2వ తరం వాళ్ళు సేవక నిమిత్తమైన వాళ్ళు 2వ తరం వాళ్ళు. 3వ తరం వాళ్ళు నిమిత్తమైన వాళ్ళ ఆధారంగా సేవకు పూనుకున్నటువంటి వాళ్ళు 3వ తరం. ఇందులో కూడా సతో రజో తమో. ఈ విధంగా మరి అందరూ జ్ఞాన మార్గంలోనే నడుస్తున్నారు. అందరూ బాబాని జ్ఞాపకం చేస్తున్నారు. వాళ్ళ శక్తి వంచన లేకుండా జీవితంలో అమలు చేసుకుంటున్నారు. నియమాల్ని పురుషార్థం చేస్తున్నారు. ఇక 4వ తరం, ఇది చాలా సున్నితం అన్నమాట. 4వ తరం అంటే మీ అందరికీ కూడా అర్థమవుతుంది. వీళ్లకు బాబా ఇష్టమే, కానీ దేహదారుల ఆధారం లేకుండా నడవలేకపోతున్నారు. బాబా ఆధారం తెలుసు, బాబా ఆధారం అని తెలుసు కూడా దేహదారుల ఆధారం లేకుండా నడవలేకపోతున్నారు. అందులో కూడా ధారణ అనేది లోపిస్తోంది. జ్ఞానం చక్కగా చెప్తారు. జ్ఞానం ఆధారంగా, యోగం ఆధారంగా ఎవరైతే నడుస్తారో వాళ్ళు ఏ తరంలోనైనా రాణిస్తారు. అందువల్ల అక్కడ 14 సంవత్సరాలు అంటే 4 తరాల్లో 4 20 80 సరిపోయింది అనుకుంటాను మీకు. ఇప్పుడు లాస్ట్ తరం నడుస్తుంది. మరి ఈ తరం వాళ్ళంతా దేని ఆధారంగా నడుస్తున్నారు? పురుషార్థం అని చెప్పుకుంటున్నాం. ఇంకా మళ్ళీ తీవ్ర పురుషార్థం అని కూడా అంటుంటాం. తీవ్ర పురుషార్థం అని దేన్ని అంటారో కూడా తెలియదు. ఇంకా ఇప్పటి వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి, టెక్నికల్గా కూడా. అదే మొదటి వాళ్ళకి ఏ ఆధారము లేదు, జ్ఞానం కూడా లేదు. కేవలము బాబా అంటే ఇష్టము, ప్రీతి, అదొక్కటే ఆధారం వాళ్ళకి. అంటే తండ్రిని ఎవరైతే ఇష్టపడ్డారో వాళ్ళ పురుషార్థంలో పక్కా అయిపోయారు. రెండో వాళ్ళు సేవక నిమిత్తమయ్యారు. వాళ్ళు కూడా ధారణాయుక్తమైన జీవితాన్ని గడిపారు. మూడో వాళ్ళు కూడా చాలా వరకు
నిమిత్తమైన వాళ్ళని ఆధారం చేసుకొని ముందుకెళ్ళారు 4 సబ్జెక్టులలో కూడా. మరి మీరంతా 4వ తరంలో వచ్చిన వాళ్ళ, 3వ తరంలో వచ్చిన వాళ్ళ, అది బాబాకు తెలుసు, మీకు తెలుసు. ఎప్పుడు ఎవరు వచ్చినా బాబా లాస్ట్ సో ఫాస్ట్ అంటారు. లాస్ట్లో వచ్చినా కానీ పురుషార్థం ఆధారంగానే వాళ్ళు నంబర్ 1 వెళ్ళగలుగుతారు. ఈ మధ్య మురళీలో బాబా చెప్తూనే ఉన్నారు. కానీ పిల్లల్లో క్రమక్రమంగా తరాలు మారుతున్న కొద్దీ బాబా పట్ల, జ్ఞానం పట్ల, యోగం పట్ల, ధారణాయుక్తమైన జీవితం, ఈ మూడింటి మీద కొంచెం పక్కకు జరిగిపోయారు. జరిగి సేవ 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 చేయొద్దని బాబా అంటలేదు. సేవ కూడా ఎందుకోసం బాబా చేయమన్నారు? మనని ఎందుకోసం చేయమన్నారు? మన యొక్క పురుషార్థంలో ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళాలంటే ఎలా వెళతాం? సేవలో వెళ్ళిపోతామా? అలా అని కాదు. మనం ఎంత మంచి మనసుతో బాబా యజ్ఞం పట్ల, బాబా పట్ల బుద్ధిని స్థిరంగా ఉంచుకొని సేవ చేస్తే అది మనకు మార్కులు తీసుకొస్తుంది. ఈ సేవలో కూడా రకరకాలు ఉంటాయి. స్థూలమైన సేవ చేయడానికి చాలామంది ఇష్టపడరు. స్థూల సేవ కానీ, సూక్ష్మ సేవ కానీ, ఏ సేవ చేసేవాళ్ళైనా వాళ్ళ జీవితంలో బాబా చెప్పిన ఈశ్వరీయ మర్యాదల్ని, నియమాల్ని భంగం లేకుండా నడుచుకున్నప్పుడే ఆ సేవలో వాళ్ళు రాణిస్తారు, లేకపోతే రాణించరు. అది మనం అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. అయితే ఈ క్రమంగా మనుషుల్లో భయం తగ్గిపోతుంది. భక్తిలో ఉన్న భయం ఏదైతే ఉందో, ఎందుకంటే భక్తిలో ఎందుకు భయపడేవాళ్ళు? అమ్మో భగవంతుడు ఏమన్నా అంటాడేమో, తప్పు చేస్తే భగవంతుడు ఊరుకోడు. అప్పుడు మనకి ఏమీ తెలియపోయినా మనము భక్తిలో భగవంతుడి పట్ల ఒక రకమైన శ్రద్ధనండి, భయమనండి, దానివల్ల మనం తప్పులు చేయడానికి వెనకాడేవాళ్ళం. కానీ ఇప్పుడు బాబానే కదా ఏమంటాడు? అందరూ చేయటం లేదా తప్పులు, మనం చేస్తే ఏమైందిట? ఈ విధంగా మనం అవతల వాళ్ళని చూడడం మొదలుపెట్టాం. ఎప్పుడైతే అవతల వాళ్ళని చూస్తున్నామో అప్పుడు భయం అనేది పోయింది. అదే నిరాధారాత్మలు, ఫస్ట్ తరం వాళ్ళ ఆత్మలు, వాళ్ళు బాబా కోసం అని వాళ్ళకి భయం అంటూ కూడా తెలియదు, ఏదీ తెలియదు. వాళ్ళకి తెలియకపోయినా బాబా ఒక్కరే 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 అనుకుంటూ బాబా మీద ఆధారపడి వాళ్ళు ప్రాప్తి తయారు చేసుకున్నారు. మనమేం చేసాం? క్రమంగా ఒక్కొక్కరు జ్ఞానం ఎక్కువైపోయింది. ఇంత చిన్న పిల్లల్ని కదిలించినా జ్ఞానం చెప్తారు. ధారణ మాత్రం నిల్ బ్యాలెన్స్. సేవ అంటారా? మంచి మంచి సేవలు దొరికితే చేస్తాం, లేకపోతే చెయ్యం. ఈ విధంగా రకరకాల ఆలోచనలతో వాళ్ళు తమను తాము మోసగించుకుంటూ బ్రహ్మ కుమారి కుమారులు అని చెప్పుకుంటూ వాళ్ళకు వాళ్ళు న్యాయం చేసుకోలేకపోతున్నారు. అంటే కర్మల యొక్క గుహ్య రహస్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. కర్మ సిద్ధాంతం భక్తి మార్గంలోనూ కూడా ఉంది, మనకి ఇప్పుడు కూడా ఉంది. జ్ఞానంలోకి వచ్చేసామని బరి తెగించి తిరగాల్సిన అవసరం లేదు మనకి. ఉన్నమాట గుర్తుంచుకోండి బాగా. భక్తి మార్గంలో కూడా కర్మల గుహ్య రహస్యం ఉంది. అది జ్ఞాన మార్గంలోకి వచ్చాక మరింత క్లియర్ అయింది మనకి. ఏ కర్మ చేయడం వల్ల ఎలాంటి పాపం మనం పొందుతాము, ఏ కర్మ చేయడం వల్ల మనం ఎలాంటి పుణ్యకర్మ, ఎలాంటి పుణ్య ఖాతా తయారు చేసుకుంటాము అనేది మనందరికీ కూడా తెలుసు. తెలిసి మనలో ఉన్న సంస్కారాలను మార్చుకోలేక మనం ఏం చేస్తాము? నిర్భయంగా దాన్ని ఒక రకమైన నిర్భయత్వం అనాలన్నమాట. బాబా చెప్పేదేమో దేనికి భయపడకండి, మీరు నేను చెప్పిన మార్గంలో శ్రీమతంలో నడవండి అని. కానీ మనం ఏం చేస్తాము? తప్పులు చేయడానికి భయపడకుండా నిర్భయంగా తప్పులు చేస్తూ అంతిమ సమయంలో తమకు తాము తెలిసిందే వేదం అనుకుంటూ మనం ఆ విధంగా ఉన్నాం. కానీ ఇలాంటి సమయం రోజు చెప్పండి, ధర్మరాజ స్వరూపం బాబాది చాలా తక్కువ మందికి గుర్తుంటుంది. ఎందుకంటే మనం తప్పు చేశాము అంటే మన మనసే మనం తినేస్తుంటుంది. అది ధర్మరాజ స్వరూపం బాబాది.
బాబా మన ముందు నిలబడినట్టే ఉంటుంది. బాబా ఇలా చెప్పారు, ఇలా చేయొద్దన్నారు అని మన మనసు మనకు 10 సార్లు చెప్తుంది. కానీ మనం చేశాం. దేనికి లోబడి చేశాము ఆలోచించండి. దేనికి లోబడి చేశాము? వింటున్నారా మాటలు? అందరు వినబడుతుంది అక్కడ? దేనికి లోబడి చేస్తున్నాం? వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినా, లేకపోతే మన ఇష్ట ప్రకారమా, మాయకు లోబడా, ఏం చేస్తున్నాం? అందుకని ధర్మరాజ స్వరూపాన్ని మన కళ్ళకు కట్టినట్టు జానకిది అది ఒక చిన్న క్లాస్లో చెప్పారు, అది వినండి చాలు. అక్కయ్యలు దాదీలు ఎంత త్యాగం చేసుకొని మన కోసం ఎన్నెన్ని క్లాసులు చేస్తారు, దాన్ని మనం పట్టించుకోం. ओम शांति। सजाओं से मुक्त होने के लिए मीठे बनो। ఫస్ట్ పాయింట్ ఏంటి? పనిష్మెంట్ నుండి రక్షించుకోవాలంటే మనం ఏం చేయాలి? మధురంగా తయారవ్వండి, బాబా కోరుకున్న విధంగా తయారవ్వండి. అప్నే కర్మం పర్ ధ్యాన్ దో. మీరు చేసే కర్మల పట్ల శ్రద్ధ వహించండి. మీరు చేసే కర్మల పట్ల శ్రద్ధ వహించండి అంటున్నారు. ఈ రెండు లేకపోతే ఏం జరుగుతుంది అనేది క్లియర్గా దాది చాలా సింపుల్గా క్లియర్గా చెప్పారు. క్షీర్ఖండ్ అర్థాత్ స్నేహకి మూర్తి బంజావు. పాలు పంచదారలాగా కలిసి ఉండాలి. ఎలా ఉండాలి? మధురంగా కావాలి, స్నేహంగా ఉండాలి. సదా కన్స్ట్రక్టివ్ కామ్ కరో. నిర్మాణాత్మకమైన పని చెయ్యండి. మిలన్సార్ రహో. ఒకరితో ఒకరు కలిసి ఉండండి. కలిసి ఉండండి అంటే ఇదే రావట్లేదు. ఈ 4వ తరం వాళ్ళకి కలిసి ఉండడం అనేది రావటం లేదు. అవునా? ఈ మాటను అందరూ ఒప్పుకోవాల్సే ఉంటుంది. నేను అనుకుంటా, నా అనుభవం ప్రకారం అంటే యూత్లో కానీ, ఏజ్ వాళ్ళలో కానీ, చిన్నవాళ్ళల్లో కానీ, పెద్దవాళ్ళల్లో కానీ, ప్రతి A to Z అన్ని కేటగిరీస్లో కూడా ఈ కలిసి మెలిసి ఉండడము అనేది పూర్వంలాగా లేదు అనేది అందుకే బాబా చెప్పడం జరుగుతుంది, దాదీలు కూడా చెప్పడం జరుగుతుంది. దిల్ కో తోడో నహి టూటీ హుయి కో జోడో. ఎవరి హృదయాన్ని మీరు విరగొట్టకండి. ఒకవేళ విరిగిన మనసులుంటే వాటిని కలపండి అంటున్నారు. తోడ్నా ఆసాన్ హై, జోడ్నా ముష్కిల్ హై. మనసు విరగొట్టడం సులభం. ఒక పనికి మాలిన మాట మాట్లాడితే వాళ్ళ మనసు విరిగిపోతుంది. కానీ కలపడం చాలా కష్టం. కిస్ గడి కిస్కే దిల్ టూట్తీ హై తో సెకండ్ లగ్తా హై. ఒక క్షణం చాలు ఎవరి మనసైనా విరగడానికి. జోడ్కర్ దిఖావ్. అది ఎంతసేపు పడుతుందో చూపించండి మీరు జోడించడానికి. बाबा हम बच्चों को मीठे मीठे बच्चे कहकर हमारी दिल जो टूटी हुई थी उनको बाबा की तरफ जोड़ती. బాబా ఏం చెప్పారు? మన మనసంతా విరిగిపోయి ఇక్కడక్కడ ముక్కలైపోయిన దాన్ని అంతా పట్టుకొచ్చి జోడించి తన మీద కేంద్రీకరించాడు. అంటే బాబా మీద పెట్టేలాగా చేశాడు అనమాట బాబా. బడే స్నేహ సే ప్యార్ సే. అది కూడా ఎంతో ప్రేమతో చెప్పాడు మనకి. బాబా హమ్కో స్నేహకే సాత్ సాత్ ఒక స్నేహాన్ని ఇవ్వలేదు ఆయన, సుధార్నే కేలియే భీ శిక్షా దేతా. బాగుపడండి అని కూడా నేర్పిస్తాడు ఎలా బాగుపడాలో. सुधारने के लिए शिक्षा दे रहा है. सुधारने का ख्याल किसको होता? ఎవరికి ఉంటుంది చెప్పండి బాగుపడాలని? ఎవరికి ఉంటుంది? మన ఇరుగు పొరుగు మనం బాగుపడాలని ఉంటుందా? చెప్పండి, మాట్లాడరు. ఎవరికి ఉంటుంది మన గురించి బాగుపడాలని? ఎవరికి ఆలోచన వస్తుంది? అమ్మా నాన్నలకు ఉంటుందా? మరి వినని పిల్లలైతే అమ్మా నాన్న ఏం చేయాలి? ఏం చేయాలి? माँ बाप को यही इच्छा होती मेरे बच्चे कभी कोई बात में बिगड़ न जाए. నా పిల్లలు ఎప్పుడు పాడైపోవద్దు ఏ విషయంలో కూడా అని తల్లిదండ్రులకే ఉంటుంది ఆ విషయం, ఆ మాట. సుధరే రహే. ఎప్పుడు బాగుపడే ఉండాలి నా పిల్లలు. బాబాకి మీఠీ మీఠీ బాత్ సునో కి బాబా ఆయా హై సుధార్నే కే లియే. అందుకే బాబా తండ్రి వచ్చింది ఎందుకు? మనం బాగు చేయడానికి.
బిగడి కో బనానే కే లియే, భ్రష్టమైన వాళ్ళని శ్రేష్టంగా చేయడానికి వచ్చారు ఆయన. టూటే హుయే కో జోడ్నే కే లియే, విరిగిపోయిన మనసున్న వాళ్ళందరినీ కూడా జోడించడానికి వచ్చారు ఆయన. దిల్ జఖమీ పడి థీ, మన హృదయం అంతా గాయమైపోయింది ఈ ప్రపంచంలో. కభీ కోయి హడ్డీ టూట్తీ హై, జఖం హోతా హై తో బడా ముష్కిల్ సే మిట్తా హై. ఎప్పుడైనా ఎముక విరిగిందనుకోండి, గాయమవుతుంది, అది సరికావడానికి చాలా కష్టం. అలాగే జఖం కా దరద్ బహుత్ తీఖా హోతా హై, ఆ గాయం యొక్క బాధ చాలా తీక్షణంగా ఉంటుంది అంటున్నారు. తో కోయి కోయి అజ్ఞాన్ కాల్ మే దుఃఖీ ఆత్మయే హోతీ హై, అజ్ఞానంలో చాలా బాధపడే ఆత్మలు చాలామంది ఉంటారు. తో ఉస్కో కోయి దుఃఖ హోతా తో వహ కహతే జఖం పర్ నమక్ క్యోं डालते, వాళ్ళకి చాలా బాధగా ఉందనుకోండి, ఎవరైనా వచ్చి 2 మాటలు అన్నారనుకోండి, అంటే ఎందుకు నేను అసలే పుండు మీద కారం జల్లినట్టుగా ఎందుకు బాధ పెడుతున్నారు అంటారు. అవునా? అసలే బాధగా ఉంది, ఇంకా 2 మాటలని మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నారు అంటారు అన్నమాట. क्योंकि जख्मी हुआ पड़ा है उसे మలహం लगाना चाहिए, గాయపడిన దానికి పట్టీలాగా వేసి వాళ్ళని ఓదార్చాలి కానీ మరింత బాధ పెట్టదు కదా అంటారు. నమక్ డాల్దోతో జల్తా హై, ఉప్పు వేశారనుకోండి పుండి మీద మరింత కాలుతుంది కదా, మండుతుంది కదా అది. ఆత్మ జఖమీ హుయి పడి హై, ఈ విధంగా ఇప్పుడు సృష్టిలో ఆత్మలందరూ కూడా గాయపడే ఉన్నారు. బాబా కేతా మీఠా బోల్కర్ జఖంకో మిటావ్, మధురంగా మాట్లాడి వాళ్ళందరినీ గాయాల్ని మాన్పించండి. నమక్ నహీ డాలో కిస్కే ఊపర్, ఎవరిపైన ఎవరి గాయం పైన ఉప్పు చల్లకండి. జబ్ తక్ ఖతం జఖం మిట్ నహీ గయా తో నమక్ డాల్నే సే ఔర్ దుఃఖ్ హోతా, అందుకని ఆ గాయం మాననంత వరకు మీరు దాని మీద ఏమీ వెయ్యకండి అంటున్నారు. అలా ఏం చేయకండి. బాబాని ధ్యాన్ కిచ్వాయా, బాబా మనందరికీ కూడా అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఏ విషయంలో మీటే బనేంగే తో సజావోం సే ముక్త హోంగే, మీరు ఎంత స్నేహంగా తయారైతే అంతగా మీరు పనిష్మెంట్ నుండి రక్షించుకుంటారు అని చెప్తున్నారు. కడవే బన్నేసే సజాయే తయ్యార్, మీరు కటువుగా ఉన్నారనుకోండి, పనిష్మెంట్ మీరు వెంట పెట్టుకొని సిద్ధంగా పెట్టుకొని ఉన్నట్టే, కటువుగా ఉంటే మన స్వభావం అని చెప్తున్నారు. మీఠా బోల్నేసే సజావం సే ఫ్రీ, అదే స్నేహంగా ఉంటే పనిష్మెంట్ నుండి ఫ్రీ అయిపోతారు. रूहानियत में रहे, मीठा बोले कब दुख किसी को ना दे, మధురంగా ఉండండి, ఆత్మీయతతో ఉండండి, ఎవరిని బాధ పెట్టకండి అంటున్నారు. इतना ही पुरुषार्थ अटेंशन रखने से आत्मा सजाओं से फ्री हो सकती है, तो क्यों ना ऐसा पुरुषार्थ करे. ఈ మాత్రం చేయలేకపోతే ఎట్లా? ఆత్మ పనిష్మెంట్ నుండి తప్పించుకోవడానికి ఇలాంటి పురుషార్థం చేయమని చెప్తున్నారు కదా. రాయల్ బాబానే బాబాకే సచ్చే యహీ గుప్త పురుషార్థ కర్తే ముझे ధర్మరాజు కి సజా నా ఖానీ పడే. బాబా ఉన్నారు, రాయల్ బాబా పిల్లలు మీరు ఇలాంటి పురుషార్థం చేసి ధర్మరాజు నుండి పనిష్మెంట్ తీసుకోకండి అంటున్నారు. సజా నా ఖానీ పడేనా, అంతమే త్రాహి నా కర్నా పడే. అంతిమ సమయంలో ఇలాంటి పనులు చేస్తే మనం త్రాహి అని చనిపోవాల్సి ఉంటుంది. త్రాహి అందరిసే నికల్తా హై, ఈ బాధ అనేది లోపల నుండి వస్తుంది మనందరికీ కూడాను, గుర్తుపెట్టుకోండి. పశ్చాత్తాప్ కా ఆవాజ్ నా నికలే. ఈ త్రాహి అనేది ఎట్లా వస్తుంది? మనలో పశ్చాత్తాపం పొంగి పొంగి వస్తుంటుంది. మనం చేసిన తప్పులు మన జ్ఞాపకం వస్తాయి, అప్పుడు దాన్ని తట్టుకోలేకపోతాం అన్నమాట. నా భూల్ కరే జో క్షమా మాంగనై పడే, తప్పు చేయవద్దు, క్షమించమని అడిగే అవసరం రాకూడదు. ना भूल करे जो पश्चाताप करना पड़े, ऐसा कर्म करे जो पास्ट के भी फिनिश हो जावे और प्रेजेंट के कर्म की शक्ति मेरी सजावों को फिनिश कर जावे. అంటే గత జన్మల ఖాతాలన్నీ కూడాను కర్మలన్నీ కూడాను ఫినిష్ అయిపోవాలి ఆ పాత వాటికి. మరి ప్రజెంట్ చేసేటువంటి వాటి కోసము శక్తి సంపాదించుకోవాలి, ఇవి కూడా ఫినిష్ అవ్వాలి. ప్రజెంట్ की इतनी शक्ति है
जो पास्ट की सजा ये खत्म हो सकती है మన దగ్గర అంత శక్తి ఉందా ఇప్పుడు గత జన్మల యొక్క పాపాలన్నీ పోగొట్టుకునే లాంటి శక్తి ఉందా ఉందా ఒకసారి ఆలోచించండి అందరూ ఉందా మరి దానికోసం ఏం చేయాలి బాబా రోజు చెప్తున్నారు కదా ये संगम पर परमात्मा बाप टीचर का रूप धारण कर सजाओं से फ्री करने की ट्రైనింగ్ दे रहा है ఆయన టీచర్ అయ్యిందెందుకు మనము మన కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించకుండా ఇక్కడనే దాన్ని సమాప్తం చేయటం కోసం బాబా మనకు శక్తిని ఇవ్వడానికి నేర్పిస్తున్నారన్నమాట అరేక్ జో కర్త ఓ భోక్తా హై సరే ఆయన చెప్పేది చెప్తున్నారు ఎవరేది చేస్తే అదే అనుభవిస్తారు దానికి ఎవరు ఏం చేయలేరు బాబా సజా నహీ దేతా బాబా స్వయంగా పనిష్మెంట్ అంటూ ఇవ్వరు సాక్షాత్కార్ కరాతా హై ఆయన పనిష్మెంట్ ఇవ్వరు కానీ సాక్షాత్కారం ఇస్తారు ये तुम्हारा कर्म इसलिए सजा है ఈ కర్మ చేసావు కనుక ఇలాంటి పనిష్మెంట్ తీసుకో అని చెప్తారు బాప్ కైసే సజా దేగా తండ్రిగా ఎలా ఇస్తారు ఆయన పనిష్మెంట్ చెప్పండి లేకిన్ జో బాప్ ఇతనా ప్యార్ దేతా ఇతనా అచ్చా పడాతా తండ్రి కదా ఎంతో ప్రేమ చూపిస్తారు బాగా చదివిస్తారు और कुछ नहीं कर सकता ఇంకేం చేయలేరు లౌకిక తండ్రి ఎలాగో ఈ తండ్రి కూడా అలాగే जैसे टीचर पेपर के समय कुछ नहीं कर सकता तुम्हारा पेपर जाने तुम जाने जो पढ़ा वैसा पेपर दो మీరు ఏం చదివారో అదే పరీక్ష రాయండి కిస్ బాప్ కే బచ్చే హో గుర్తుంచుకోండి ఏ తండ్రికి పిల్లలం మనం తుమ్నే కైసీ పడాయి పడి ఎలాంటి చదువు చదువుకుంటున్నాం రాయల్ ఘరానే కే బచ్చే కౌన్ హై హమ్ ఎవరో మనందరం కూడా రాయల్ ఘరానే కే బచ్చే టీక్ నా పడేతో బేయిజ్జతి హై మన కులం ఎంతది గొప్ప కులం కదా రాయల్ వంశంలో వెళ్ళేవాడు బాబా ఎండ్ కే టైం బాబా కే సామ్నే ఖడా జరూర్ హోతా హై అలాంటి వాళ్ళకి అంతిమ సమయంలో బాబా ముందు నిలబడవలసి వస్తుంది రియలైజ్ కరాతా సాక్షాత్కార్ కరాతా మనం చేసిన తప్పులకి రియలైజ్ కావాలి బాబా సాక్షాత్కారం చేయిస్తారు वैसे ना भी मानो लेकिन उस घड़ी अपने कर्म सामने आते रहते हैं సరే మీరు ఆ మాట కూడా ఒప్పుకోకపోవచ్చు కాక కానీ మనం చేసినటువంటి పాపకాత మన ముందు గుర్తుంటుంది మన ముందు నిలబడుతుంది మరి అప్పుడు ఎవరిని కాదంటాం మనం భక్తి మీకైతే హే జో కర్మ తుమ్ కర్తే హో వహ లిఖా జా రహా హై భక్తిలో ఏమంటారు నువ్వేం ఏం కర్మ చేస్తున్నావో అది ఇక్కడ చిత్రగుప్తుడు రాస్తాడు అని చెప్తారు మరి ఆ చిత్రగుప్తుడు ఎక్కడున్నాడో మనకు తెలియలేదు కదా అప్పుడు ఓ చోపుడా ఖుల్తా హై ఆ యొక్క చిట్టా తీస్తారు అని చెప్తారు కోయి లిఖా నహీ జా రహా హై బాబా అంటున్నాడు ఎవరు రాయటం లేదు అక్కడ లేకిన్ ఏ కంప్యూటర్ బడా సూక్ష్మ యాక్యురేట్ హై బాబా దగ్గర సూక్ష్మమైన కరెక్ట్ అయినటువంటి ఒక కంప్యూటర్ ఉంటుంది దాంట్లో సుస్థూలం కాదు సూక్ష్మం జిస్మే నోట్ హోతా జా రహా హై మీరు చేసే పనులన్నీ దాంట్లో నోట్ అయిపోతున్నాయి రికార్డ్ అయిపోతున్నాయి అంటున్నారు और समझा समझा करके వికర్మ జీత్ బనా రహా హై మనకి చెప్పి చెప్పి బాబా మనకి పాపకర్మల నుండి ఎలా జయించాలో నేర్పిస్తున్నారు వికర్మ పర్ జీత్ హోతో వికల్ప నహీ ఆయేంగే ఎప్పుడైతే మనం పాపకర్మల్ని జయించడం మొదలు పెడతామో అప్పుడు మనము వికల్పాల నుంచి జయించగలుగుతాం ఫిర్ ఇత్నా అచ్చా చాట్ హోగా అప్పుడు మన దినచర్య కూడా చాలా బాగుంటుంది जो साक्षात्कार की मूर्ति बन जाएंगी बहुत काल को याद बहुत काल की याद దీనికి అన్నిటికీ ఆధారం ఏంటి చాలా కాలం నుండి బాబాని జ్ఞాపకం చేస్తూ చేస్తూ ఉంటే ఈ వికర్మలు పోతాయి అప్పుడు వికల్పాలు కూడా రావు विकारी कर्म बंधनों से मुक्त ఆత్మ అంతమే బాప్ సమాన్ బన్ జాతి ఆ విధంగా మనం బాబా దగ్గర వెళ్ళగలుగుతాం ఆయన సమానమై
వికారి సంబంధాల నుంచి, బంధనాల నుంచి వదిలించుకుంటే. పురుషార్థ కర్ వికర్మోं से ఫ్రీ హోతే జాయే. అందుకే పురుషార్థం చేసి మనం వికర్మల నుంచి ఫ్రీ అవ్వాలి. బంధన్ ముక్త ఆత్మ బనే. బ్లెస్సింగ్ హై బాప్కి. మనకింకా బయట ప్రపంచం వాళ్ళకేమీ లేదు, మనకైతే బాబా నిరంతరం ఆశీర్వాదం ఇస్తూనే ఉన్నాడు, బ్లెస్సింగ్ ఇస్తూనే ఉన్నాడు. ఉస్కో బాప్ సే క్షమా నహీ మాంగనీ పడ్తీ. అలాంటి పిల్లలు బాబా నుంచి ఎప్పుడు కూడా క్షమించమని అడిగే అవసరం ఉండదు. శ్రేష్ఠ కర్మ కర్తా జాతా, పురాణి వికర్మక ఖాతా మిట్తా జాతా. శ్రేష్ఠ కర్మ చేస్తూ ఉంటే పాత వికర్మల ఖాతా తొలగిపోతూ ఉంటుంది. ఏం చేయాలి మనం? పాత కర్మలు పోవాలంటే వికర్మలు మంచి పనులు చేయాలి. మంచి పనులు చేస్తూ ఉంటే పాత ఖాతాలన్నీ పోతూ ఉంటాయి అన్నమాట. క్షమా మాంగసే నహీ మిలేకి. ఆ తండ్రి దగ్గర కూడా క్షమ అడిగితే దొరకదు, అడిగితే దొరికేది కాదు. ఆశీర్వాద్ మాంగనేసే నహీ మిలేకి. ఆశీర్వాదాలు కూడా అడుక్కుంటే దొరికేవి కావు. ఆశీర్వాదాలు కానీ క్షమ కానీ మన శ్రేష్ఠ కర్మల వల్లనే మనకు దొరుకుతాయి అన్నమాట. పాపకర్మ ఇత్నా బడా హై అంటే ఎంత పెద్దదంటే ఎంత గొప్పదంటే పాపకర్మ చెప్పకండి. టీచర్కే పాస్ బచ్చే జాతే హే. టీచర్ దగ్గరికి పిల్లలు వెళితే ఏమవుతుంది? పడితే హే. క్షమా మాంగేంగే తో నహీ మిలేంగే నా. టీచర్ని క్షమించమంటే దొరుకుతుందా వాళ్ళకి? అదేవిధంగా మనకు కూడా లేకిన్ శ్రేష్ఠ కర్మ కర్తే రహో తో श्रेष्ठ कर्मों की शक्ति जो है ना, पुराने विकर्म उस खाते को मिटाते जा रहे हैं. అందుకనే కర్మల్ని అవన్నీ తొలగిస్తూ ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలి? ఇప్పుడు ధర్మరాజు అనేసి భయపడమని చెప్పటం కాదు. బాబా దగ్గర అన్నీ రికార్డ్ అవుతాయి. ఆ రికార్డ్ అయినటువంటి మన కర్మల్ని మనం తొలగించుకోవడానికి శ్రేష్ఠ కర్మ ఒకటే మార్గము. బాబాని ప్రేమతో జ్ఞాపకం చేయడం ఒకటే మార్గము. ప్రేమతో జ్ఞాపకం చేయడం అంటే ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. మన జీవితం బ్రాహ్మణ జీవితం మొదలైందే బాబా జ్ఞాపకంతో. ఈ జ్ఞాపకం ఎప్పటికీ ఉండాలి, మనకి ఏం చేస్తున్నా ఉండాలి. అందుకే ఈ మధ్య మీ అందరికీ కూడా తెలిసే ఉండొచ్చు, అన్ని చోట్ల ప్రతి సెంటర్లో కూడా సాయంకాలం 6:30 నుంచి 7:30 వరకు, మధువనంలో అయితే ఎలాగూ చేస్తున్నారు, ఇప్పుడు అది కంపల్సరీ చేశారు. యోగం అనేది కొత్త వాళ్ళు కూడా వచ్చి చేయొచ్చు, పాత వాళ్ళు కూర్చొని చేయాలి. ఎందుకంటే పాత వాళ్ళు వచ్చి చేస్తూ ఉంటే సాయంకాలం అంటే అమృతవేళ రోజంతా మీరు చేస్తూనే ఉంటారు. యోగం చెయ్యరని కాదు, ఎవరెవరి శక్తి కొంది వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ సాయంకాలం యోగంలో రిజల్ట్ ఏంటంటే 1వ తారీఖు నుంచి మొదలు పెడితే ఇవాళ 4వ తేదీ కదా, అంటే స్టూడెంట్స్ రెట్టింపు వస్తున్నారు. రోజు 10 మంది వచ్చేవాళ్ళు 20 మంది వస్తున్నారు యోగం అనేసరికి. అనుకోకుండా పిలవకుండానే కొత్త వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు సెంటర్లకి, చాలామంది వస్తున్నారు. అయితే మొన్న రాజుబాయ్ ఒకటే చెప్పారనమాట, ఇంకా డైరెక్షన్స్ మధ్య నుంచి వస్తాయి మీకు. ఈ అవ్యక్త మాసంలో 21వ తేదీ వరకు మీరు పాత వాళ్ళు ఎవరు వచ్చినా రాకపోయినా మీరు అమృతవేళ మర్చిపోవద్దు. సాయంకాలం అది కూడా అమృతవేళనే, సాయం సంధ్యాకాలం కూడా అమృతవేళనే. ఆ సమయంలో కూడా 6:30 to 7:30 యోగాన్ని మర్చిపోవద్దు. మీరు కూర్చొని చేస్తూ ఉండండి. కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకు వెంటనే జ్ఞానం చెప్పడం మొదలు పెట్టకండి, కూర్చోబెట్టండి. ఆ యోగంలో మీరు పవిత్రమైన సంకల్పాలను చేయటం ద్వారా ఆ వచ్చిన వాళ్ళకు కూడా చాలా చక్కగా, అంటే వాళ్ళు ఏ సంకల్పంతో వస్తారు, అందరూ ఒక రకంగా రారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, మానసిక అనారోగ్యాలు ఉంటాయి, ఇంకా ఫ్యామిలీ ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ దీనివల్ల కూడా చాలామంది వస్తారు. అలాంటి వాళ్ళందరూ కూడా క్రమంగా వాళ్ళ సంకల్పాలను నెరవేర్చుకొని సంతృప్తి వెళ్తారు బాబా ఇంట్లో. అదే ఆఖరి సమయంలో అందరికీ బాబా యొక్క సాక్షాత్కారం అయ్యేది. అందువల్ల మీ కర్తవ్యం ఏంటంటే వదలకుండా విశ్వ కళ్యాణార్థం అనుకోండి, స్వకళ్యాణార్థం అనుకోండి, ఈ యోగం అయితే అందరూ చెయ్యాలి అని రాజు అన్నయ్య చెప్పి వెళ్ళారనమాట. దానికి తోడు మధుబన్ నుంచి కూడా డైరెక్షన్లు
అలాగే వస్తూనే ఉన్నాయి. మీరు ఎలాగో ఇప్పుడు బట్టీలో ఉన్నారు కాబట్టి బట్టీ నుండి వెళ్ళిన తర్వాత ఒకరోజు యోగం కాదు, ఒకరోజు బట్టీ కాదు, మన జీవితం అంతా నిరంతరము బట్టీలానే ఉండాలి. ఎక్కడెక్కడ సెంటర్లు ఉన్నాయి, గీతా పాఠశాలలు ఉన్నాయి, అన్ని చోట్ల ఈ యోగం అనేది పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలి. ఎవరికెవరు మాట్లాడకూడదు. అలా ఉంటూ మనం యోగం చేయటం వల్ల అనేక ఆత్మలకు ఆ వైబ్రేషన్స్తో వాళ్ళంతా రావడం మొదలవుతుంది. అంటే మనసా సేవ అనేది ఆ విధంగా జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇంకా దీన్ని మీడియా ద్వారా కూడా ఇంప్రూవ్ చేయటం జరుగుతుంది. కొత్త కొత్త వాళ్ళందరూ ఇంకా ఎక్కువ వస్తారు. ఇవన్నీ వినడం జరుగుతుంది. అందువల్ల మన స్థితి కోసం ముందు మనం ఎవరికి భయపడని అవసరం లేదు, అలాగని విచ్చలవిడిగా ఉండవలసిన అవసరం లేదు. ఈ అన్నిటికీ కూడా అతీతంగా ఉంటూ బాబా ఏం చెప్తున్నారు మన ఆత్మోన్నతి కోసం అనే విషయాన్ని గుర్తుంచుకొని మనం ఏం చేయాలి? యోగంలో ప్రేమతో మన నియమభంగం చేసుకోకుండా మన నియమాలు, మన ఈశ్వరీయ మర్యాదలు వీటన్నిటినీ పాటిస్తూ క్లాస్కి రెగ్యులర్గా మురళీ క్లాస్కి వెళుతూ యోగంలో పరిపక్వత దశని సాధించాలి. యోగంలో పరిపక్వ దశ లేకపోతే మనం ఎంత గొప్పగా జ్ఞానం చెప్పినా మన స్థితి మనం తినేస్తూ ఉంటుంది అనే విషయం గుర్తుంచుకోవాలి. అదే ధర్మరాజపురి, వేరే ధర్మరాజపురి అంటూ ఉండదు. అంతిమ సమయంలో మనము బాబా పిల్లలమై ఉండి మనకొచ్చే సమస్య